నెల్లూరు జిల్లా దుత్తలూరు మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో 7వ తరగతి చదువుతున్న పోలు హర్షవర్ధన్ అనే బాలుణ్ణి ఉపాధ్యాయుడు మానసిక క్షోభకు గురిచేస్తూ ఇబ్బంది పెడుతూ స్కూల్ నుంచి వెళ్లిపోవాలని హుకుం జారీ చేశాడు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు ఆ స్కూల్ ప్రిన్సిపాల్ ని నిలదీశారు. విద్యార్థులకు విద్యను బోధించాల్సిన ఉపాధ్యాయుడే నీకు చదువు రాదు అంటూ తోటి విద్యార్థుల ముందు హేళనగా మాట్లాడడం మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. గతంలో కూడా ఈ పాఠశాలలో విద్యార్థుల చేత వెట్టి చాకిరీ చేయిస్తూ విద్యార్థులను ఇబ్బంది పెట్టిన సంగతి తెలిసిందే. మరలా కూడా అలాగే పునరావృతం కావడం ఈ స్కూలు యాజమాన్యం పిల్లల పట్ల ఎలాంటి శ్రద్ధ వహిస్తున్నారో అర్థమవుతుందని బీజేపీ ప్రధాన కార్యదర్శి కృష్ణ, కన్స్యూమర్ రైట్స్ నియోజకవర్గం ఇన్ఛార్జి అందె రామయ్య ధ్వజమెత్తారు. వెంటనే ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ఉపాధ్యాయుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాగి చెట్టు ఆకు చెట్టు బోర్డు తీసుకో. ఇప్పుడు మెరిట్ అయిన మాత్రం ఇక్కడ రాలేదు కదా. ఎగ్జామ్ పెట్టి పెట్టిస్తున్నాను. దాంట్లో రికమెండేషన్ ఉంటే కొంతమంది ఇచ్చేస్తున్నట్టు మీరు చెప్పిందని ఎక్కడ వ్యతిరేకించలే కారణం చెప్పేదంటే అడ్మిషన్ మీరు ఎగ్జామ్ పెట్టి మెరిట్ తీసుకుంటాను. ఆ అడ్మిషన్ మెరిట్ లిస్టే కాకుండా బయట కొంతమంది రికమెండేషన్ చేస్తున్నారు. రికమెండేషన్ మనం ఎగ్జామ్ పెట్టుకోము, ఎగ్జామ్ కాలేజ్ పెడతాం. సార్ మనం లిస్ట్ తీసుకుంటే అర్థం సార్. సరే ఇక్కడ ఈ పేరెంట్స్ ఉన్నాడు మొదలైపోతున్నాడు కాబట్టి కౌన్సిలింగ్ అడగాలి. అవన్నీ కాకుండా మీరు టీసీ తీసుకెళ్ళాలని చెప్పేసి పేరెంట్స్ కి ఫోన్ చేసేది అధికారులకు ఏముంది లేదు కదా. ఒకటి కొట్టడం కూడా ఏదన్నా రాయకపోయినా ఏదన్నా చేయకపోయినా కూడా భారీగా కొడుతున్నాడు. అంటే కావాలని ఇంకా స్కూల్ వదిలి వెళ్ళిపోతారు అన్నట్టుగా కొడుతున్నాడు అని. సార్ చదవకపోతే కొట్టడం తప్పు కాదు. నేను గురించి చెప్పినప్పుడు నేను చెప్పా సార్ ఇట్లాంటి మనసులో పెట్టుకొని పిల్లల్ని ఇబ్బంది చేయొద్దు. ఏం చెప్పారు ట్యాంకీ గురించి? ట్యాంకీ గురించి అది వేరే దాని గురించి మనం చెప్పి తర్వాత చెప్పాము. ఇది మనసులో పెట్టుకొని పిల్లల్ని ఇబ్బంది చేయొద్దు అని సరే అన్నారు. మామూలుగానే ఉన్నారు. మళ్ళీ ఎందుకు రెడ్డి, నేను మోడల్ స్కూల్ చైర్మన్ని. ఇక్కడ స్కూల్లో ఈరోజు ఒక టీచరు పిల్లలకి బెదిరించి టీసీ తీసుకోమని చెప్పి బెదిరిస్తున్నాడని చెప్పి వాళ్ళ పేరెంట్స్ అందరూ వచ్చి నన్ను అడగడం జరిగింది. దానివల్ల వచ్చేసి ప్రిన్సిపల్ గారితో మాట్లాడడం జరిగింది. ప్రిన్సిపల్ గారు సార్ రాలేదు, సెలవు పెట్టున్నారని అన్నాడు. ఆయన గురించి ఇంతకుముందు కూడా గతంలో కూడా కంప్లైంట్ వచ్చాయి, పిల్లలు వాటర్ తాగుతుంటే ఈ విధంగా ఉన్నాయి అది ఇది అని చెప్పాడు. ఆ విధంగా మళ్ళీ ఇప్పుడు అతన్ని మందలించడం జరిగింది. అతనికి ఇప్పటికి కాదు 2 సార్లు ఫోకస్ నోట్ ఇచ్చామని చెప్పి ప్రిన్సిపల్ గారు చెప్పడం జరిగింది. ఈ విషయం మీద ఎంక్వైరీ కోసమే ఎస్ఐ గారు కూడా వచ్చారు. కన్స్యూమర్ రైట్స్ ఉదయగిరి కాన్స్టిట్యున్సీ అందే రామయ్య ఆధ్వర్యంలో వాళ్ళు కూడా వచ్చి ధర్నా చేశారు. తీసుకెళ్ళమంటున్నాడు. మేము తీసుకెళ్ళడానికి అతని దానికి ఇక్కడ ఉండేది. ఇంకా ప్లస్ వచ్చేసి అదే పిల్లకాయల మటుకు అరెస్ట్ చేస్తున్నాడు, ఎక్కువ టార్చర్ పెడుతున్నాడు. అంటే పిల్లకాయల ఇంటికి వచ్చి చెప్తా ఏడుస్తున్నారు. ఏ విధంగా కొడుతున్నాడు అంటే ఎక్కువ. టీచర్ మీరు ఎప్పుడు వెళ్తారో ఏం చేస్తారు ఏం సంగతి మీది అని అడుగుతున్నాడు పిల్లకాయల మటుకు. ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం, ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ. నీట్ 2025 ఫలితాల్లో ఆల్ కేటగిరీలో 13, 17, 38 వంటి 100లోపు ర్యాంకులతో పాటు ఓపెన్ కేటగిరీలో 161, 253, 323, 515, 546, 563, 804, 955, 962 వంటి 1000లోపు ర్యాంకులతో నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ విక్టరీ. ఒక్క ఈ సంవత్సరమే 386కు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు 2 తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా 2900కు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ మెడికల్ అకాడమీ, నెల్లూరు.